ఆదిలాబాద్ జిల్లా మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు పెండింగ్లో బకాయిలను విడుదల చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. అందువల్ల విద్యార్థులను స్కూల్ యాజమాన్యాలు ఇంటికి పంపించాయని వారు వాపోయారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల జీతాలు ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం 2 నెలలుగా జీతాలు రాలేదని యూనియన్ అధ్యక్షుడు విఘ్నేష్ తెలిపారు. కమిషనర్ జీతాల బిల్లులు సమయానికి వేస్తున్నా ఏదో కారణంతో జీతాల విడుదల ఆలస్యం అవుతుందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారుల నుంచి షాప్ యజమానులు కిరాయిలు వసూలు చేస్తున్నారని మున్సిపల్ అధికారుల దృష్టికి రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా షాప్ యజమానులను హెచ్చరిస్తూ ఫుట్పాత్లను క్రమబద్ధీకరిస్తున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు రక్తదానం చేస్తూ నూతన దిశలో స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల బారిన పడకూడదని ఎస్పీ సూచించారు. పెద్దపల్లి జిల్లా బిట్టుపల్లి గ్రామ శివారులో ఉన్న భూములకు ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తహసీల్దార్ కుమారస్వామికి పట్టాల కోసం దరఖాస్తు సమర్పించారు. పట్టాలు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు రైతులు తమకు అందడం లేదని రైతులు వాపోయారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 49వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శంకరప్ప తోట వీధిలో సుధీర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు గ్రోమర్ ఫర్టిలైజర్ షాపుకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు రైతాంగం తరపున సీఎంకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టారు. వందే భారత్ రైలులో ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ ఘటనపై యూపీ బీజేపీ తీవ్ర స్పందనతో ముందుకొచ్చింది. సీటు కోసం ప్రయాణికుడిపై దాడి చేసిన విషయం సంబంధించి బాబినా బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరీక్షకు ఉత్తరప్రదేశ్ బీజేపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నెదర్లాండ్స్లో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో భేటీ కానున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఒమన్లో 2028 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ విధించేందుకు సిద్ధమవుతుంది. వార్షికంగా 42,000 ఒమన్ రియల్స్ ఆదాయం కలిగిన వ్యక్తులపై 5% ఆదాయం పన్ను విధించాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ కొరియాకు చెందిన ఓ యహాన్ అనే యువకుడు 24 గంటల వ్యవధిలో 11,700 పుల్అప్స్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ఎక్కాడు. ఈ అరుదైన ఘనతను సౌత్ కొరియాలో సాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తమ అణు కేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదీద్పై క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడితో ఖతార్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పేలుడు శబ్దాలకు ఎక్కడికక్కడ ప్రజలు పరుగులు తీశారు.